So hi dear students, మనకి ఏపీ పాలిసెట్ 2024 నోటిఫికేషన్ నిన్న రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి మన ఛానల్లో మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫ్రీ క్లాసెస్ కూడా చెప్తూ ఉంటాం. లైవ్ క్లాసెస్ ఉంటాయి, అలాగే ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి. సో వాటిలో భాగంగా ఈరోజు పాలిసెట్ 2023 పేపర్లో ఫిజిక్స్ పార్టు మనం క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఏంటివి అవి చూద్దాం ఒకసారి. మనకు సెక్షన్ 2లో ఫిజిక్స్ 40 బిట్లు ఉంటాయి. సో అవి 51 క్వశ్చన్ నుంచి మొదలవుతాయి. ద వాల్యూ ఆఫ్ -10 డిగ్రీ సెల్సియస్ ఇన్ కెల్విన్ స్కేల్ ఏంటి అనేది మనం చూస్తే -10 డిగ్రీ సెల్సియస్ మామూలుగా ఫార్ములా ఏంటంటే C = K - 273. ఈ ఫార్ములాని యూజ్ చేసి డిగ్రీ సెల్సియస్ను కెల్విన్లోకి కెల్విన్స్ను డిగ్రీ సెల్సియస్లోకి మార్చవచ్చు. సి వాల్యూ ఎంత ఇచ్చాడంటే -10 = K - 273. అప్పుడు ఈ -273ని ఇక్కడికి పంపిస్తే -10 + 273 = K, అంటే 273 - K, దిస్ ఇంప్లైస్ K = 263 కెల్విన్స్. సో 263 కెల్విన్స్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్, A and B ఆర్ నెట్ హీట్ లాస్ట్ అండ్ నెట్ హీట్ గెయిన్డ్ రెస్పెక్టివ్లీ. ఏ అనేది నెట్ హీట్ లాస్ట్, బి అనేది నెట్ హీట్ గెయిన్డ్. అయితే మనకు ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్ ఏంటి? నెట్ హీట్ లాస్ట్ = నెట్ హీట్ గెయిన్డ్. నెట్ హీట్ లాస్ట్ అంటే ఏ, నెట్ హీట్ లాస్ట్ గెయిన్డ్ అంటే బి. కాబట్టి A = B. ఫార్ములా నుంచి రాసుకోవాలి. నెట్ హీట్ లాస్ట్ = నెట్ హీట్ గెయిన్డ్. సో నెట్ హీట్ లాస్ట్ అంటే ఏ, నెట్ హీట్ గెయిన్డ్ అంటే బి అని చెప్పొచ్చు. వెన్ వెట్ క్లోజ్ డ్రై వాటర్ డిసపియర్, దిస్ ఈజ్ డ్యూ టు ఎవాపరేషన్ అని చెప్తాం. నెక్స్ట్, రిలేషన్షిప్ బిట్వీన్ యావరేజ్ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అండ్ ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్తాం. ఎందుకంటే యావరేజ్ కైనటిక్ ఎనర్జీ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది, యావరేజ్ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ తగ్గితే టెంపరేచర్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. నెక్స్ట్, పిక్ ద ఫాల్స్ స్టేట్మెంట్ ఆన్ స్పెసిఫిక్ హీట్ అండ్. సో ఇట్స్ వాల్యూ ఇస్ ద సేమ్ ఫర్ ఆల్ సబ్స్టెన్సెస్ అన్నాడు. వాల్యూ అనేది స్పెసిఫిక్ హీట్ అన్నిటికీ ఒకటే విధంగా ఉండదు, అది నేచర్ ఆఫ్ ద మెటీరియల్ పైన డిపెండ్ అవుతుంది. సో మిగతా ఏమున్నా ఉన్నాయో చూద్దాం. SI యూనిట్ జౌల్ పర్ కేజీ, సో ట్రూ స్టేట్మెంట్. అలాగే ఇట్స్ వాల్యూ ఇస్ హై వెన్ ద రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్లో, ఇది కూడా ట్రూనే. సో ఇట్స్ వాల్యూ ఆఫ్ వాటర్ ఈజ్ 1 calorie per gram degree Celsius, ఇది కూడా రైటే. సో సెకండ్, థర్డ్, ఫోర్త్ ట్రూ స్టేట్మెంట్స్, ఓన్లీ ఫస్ట్ వన్ రాంగ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ అట్ ఎ టెంపరేచర్ అండ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటాడు. సో 0 డిగ్రీ సెల్సియస్ అట్ 1 atm అని చెప్పొచ్చు. సో నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వద్ద వచ్చేసి ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 10 degree Celsius. రిఫ్రాక్షన్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ వెన్ ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ద నార్మల్ ఈజ్ 0 degrees. నార్మల్గా ఉన్నప్పుడు స్ట్రైట్గా వెళ్తుంది. సో నార్మల్ అంటే యాంగిల్ బిట్వీన్, అప్పుడు ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ 0 degrees అవుతుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం ఈజ్ 2, దెన్ యాంగిల్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం ఈజ్ అంటాడు. సో దీన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ను మనం గమనిస్తే n వాల్యూ 2 ఇచ్చాడు. C వాల్యూ మనకు తెలుసు 3 × 10⁸ m/s. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అంటే 3 × 10⁸ m/s. అప్పుడు గివెన్ మీడియంలో ఎంత కనుక్కోమన్నాడు. మనకు ఫార్ములా ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n = C/V, దెన్ V = C/n. సో C వాల్యూ 3 × 10⁸ m/s. n వాల్యూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2 ఇచ్చాడు కాబట్టి 2 1s 2 1.5 అంటే సో 1.5 × 10⁸ m/s వస్తుంది. ఇది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద గివెన్ మీడియం అని చెప్పొచ్చు. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ త్రూ ద లైట్ పైప్స్ అంటే ఆప్టికల్ ఫైబర్స్. లైట్ పైప్స్ అనేటి ఆప్టికల్ ఫైబర్స్లో మనం యూజ్ చేస్తాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆన్ మిరేజ్ ఈజ్ ఫాల్స్ అన్నాడు. Mirage is optical illusion, true statement. Mirage, it is the real image of the sky. Real కాదు, ఇది వర్చువల్ అనమాట. It appears at distant road, true. It appears during hot summer. సో మిగతా 3 ట్రూ స్టేట్మెంట్స్. ఇది రియల్ ఇమేజ్ కాదు, వర్చువల్ ఇమేజ్. నెక్స్ట్, V1 V2 ఆర్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ 2 మీడియా ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ N1 and N2. సో అప్పుడు రెస్పెక్టివ్లీ V1/V2 = N2/N1 అని చెప్పొచ్చు.
v1 by v2 is equals to n2 by n1. ఎందుకు చెప్తామంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం. సో దిస్ ఇంప్లైస్ 2 కేసెస్ తీసుకుంటే 2 మీడియాలో v1 by v2 is equals to n2 by n1 అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేస్ అండర్గో డీవియేషన్ బై ద లెన్స్. సో ఏ కేసులో లెన్స్ ద్వారా లైట్ రే ట్రావెల్ అయినప్పుడు డీవియేట్ అవుతుంది, బెండ్ అయి ట్రావెల్ అవుతుంది. రే పాసింగ్ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ వెంబడిపోయేది డీవియేట్ కాదు. రే పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్ ద్వారా కూడా డీవియేట్ కాదు. రే పాసింగ్ ప్యారలల్ టు రిఫ్లాక్షన్. సో ప్యారలల్గా పోయినప్పుడు అది రిఫ్రాక్షన్ తర్వాత ఫోకస్ ద్వారా బెండ్ అయి ట్రావెల్ అవుతుంది. సో ఆప్షన్ 3 అని చెప్పవచ్చు. 63rd one, pick the correct statement from the following. Virtual image can be seen with eyes. Correct statement. Virtual image direct ga kanpistadi. Virtual image can be captured on the screen, cannot be captured on the screen. So only A is true. A మాత్రమే నిజం అని చెప్పొచ్చు. మనకు మిర్రర్లో కనిపించేది వర్చువల్ ఇమేజ్, ప్రత్యక్షంగా కనిపించేది నిజం అని చెప్పొచ్చు. కాబట్టి ఓన్లీ ఏ ఈజ్ ట్రూ. ద లెన్స్ బౌండెడ్ బై 2 స్పెరికల్ సర్ఫేస్ కర్వ్డ్ ఇన్వర్డ్స్ అని. కర్వ్డ్ ఇన్వర్డ్స్ అయితే బై కాన్కేవ్, కర్వ్డ్ అవుట్వర్డ్స్ అయితే బై కాన్వెక్స్ అని చెప్పవచ్చు. సో ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఇమేజ్ అండ్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ డ్యూ టు కాన్కేవ్ లెన్స్ ఎక్స్ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్సు ఇమేజ్ డిస్టెన్సు రెండు ఈక్వల్ అని అర్థం. ఎంత అన్నాడు? ఎక్స్ అన్నాడు. సో దెన్ ఫోకల్ లెంత్ కనుక్కున్నాడు. సో ఆబ్జెక్ట్ డిస్టెన్సు ఇమేజ్ డిస్టెన్స్ ఈక్వల్ అయ్యేది ఏ సందర్భంలో అంటే, సో మనకు ఫోకల్ పాయింట్ వద్ద ఉంచినప్పుడు మనకు ఆ విధంగా వస్తాయి అన్నమాట. సో కాన్వెక్స్ లెన్స్ అప్పుడు ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే రేడియస్. సో అప్పుడు రేడియస్లో సగమే ఫోకల్ లెంత్ అవుతుంది. ఆ ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు r/2. సో దెన్ ఆర్ వాల్యూ ఎంత అంటే ఎక్స్ అన్నాము, x/2 అని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం కనుక్కోవచ్చు అన్నమాట. నెక్స్ట్, irrespective of position of the object on the principal axis, a concave lens always forms. ఎప్పుడు ఏం ఫామ్ చేస్తుంది అంటే వర్చువల్ ఎరెక్ట్ ఇమేజ్ను ఫామ్ చేస్తుంది, కాన్కేవ్ అనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఎక్కడన్నా ఉంది, ఇది ఎల్లప్పుడూ మనకు వచ్చేసి వర్చువల్ ఎరెక్టెడ్ ఇమేజ్ ఇంకా డిమినిష్డ్ ఇమేజ్ను ఫామ్ చేస్తుందని చెప్పవచ్చు. నెక్స్ట్, యూజువల్లీ డాక్టర్స్ ఆఫ్టర్ టెస్టింగ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ ప్రిస్క్రైబ్ కరెక్టివ్ లెన్స్ ఇండికేటింగ్ దేర్ పవర్ అనమాట. సో పవర్ ఆఫ్ లెన్స్ మెజర్ చేస్తారు. మనం అటు చూస్తే డయాప్టర్లలో రాసింటారు. సో ఫార్ సైటెడ్నెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ హైపర్ మెట్రోఫియా అని చెప్తాం. రిలేషన్షిప్ అమాంగ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ వేవ్ v, వేవ్ లెంత్ లాంబ్డా, ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ f. సో న్యూ ఈక్వల్ టు v ఈక్వల్ టు f లాంబ్డా అని చెప్పొచ్చు వాటి మధ్య రిలేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆన్ రెడ్ కలర్ లైట్ ఈస్ ట్రూ అన్నాడు. ఏది ట్రూ అనేది చూద్దాం. ఇట్ హ్యాస్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, హై డీవియేషన్. లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే కరెక్టే, కానీ డీవియేషన్ హై ఉండదు, లో ఉంటుంది. ఇట్ హ్యాస్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ సఫర్స్ లో డీవియేషన్. సో సెకండ్ వన్ వచ్చేసి ట్రూ. తర్వాత మిగతాది చూద్దాం. ఇట్ హ్యాస్ అ హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రాంగ్, ఇట్ హ్యాస్ హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రాంగ్. కాబట్టి లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ సఫర్స్ లో డీవియేషన్. లోయెస్ట్ డీవియేషన్ అయ్యేది విబ్జిఆర్లో మనకు రెడ్ మాత్రమే. నెక్స్ట్, బ్లూ కలర్ ఆఫ్ ద స్కై ఈజ్ డ్యూ టు స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై ద మాలిక్యూల్స్ అన్నాడు. సో ఏ మాలిక్యూల్స్ అంటే N2 and O2. I1, I2 are the angle of incidence and angle of emergence due to prism respectively. Then angle of minimum. At the angle of minimum deviation ఏ విధంగా ఉంటాయంటే రెండు ఈక్వల్గా ఉంటాయి. R1, R2 కూడా ఈక్వల్గా ఉంటాయి at the angle of minimum deviation. Minimum focal length of eye lens of healthy human is 2.5 centimeter. సారీ, మ్యాక్సిమం అయితే 2.5 సెంటీమీటర్, మినిమం వచ్చేసి 2.27. సో దిస్ ఈజ్ నాట్, దిస్ ఈజ్ అ మ్యాక్సిమం అండ్ దిస్ ఈజ్ మినిమం. సో మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఆఫ్ ఎ హెల్తీ హ్యూమన్ బీయింగ్ 2.5 సెంటీమీటర్, మినిమం ఫోకల్ లెంత్ 2.27 సెంటీమీటర్. సో వోల్ట్ పర్ యాంపియర్ కాదు, ఇది వోల్ట్ ఇంటూ యాంపియర్ ఇవ్వాలి. సో వోల్ట్ ఇంటూ యాంపియర్ అయితే ఇది వ్యాట్ అవుతుంది, వోల్ట్ పర్ యాంపియర్ కాదు. నెక్స్ట్, డివైస్ విచ్ మెయింటైన్స్ కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఇట్స్ ఎండ్స్ ఇస్ కాల్డ్ బ్యాటరీ అనమాట. బ్యాటరీలో ఒక సర్క్యూట్లో కనెక్షన్ చేసినప్పుడు బ్యాటరీకి పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం గమనిస్తే రెసిస్టెన్స్ ఆఫ్ 0.4 ohms, 0.6 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ అన్న. సో అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే 1/R ఈజ్ ఈక్వల్స్ టు 1/0.4 ప్లస్ 1/0.6.
So 1 by 0.4 means it can be written as 4 by 10 plus 1 by 6 by 10. So this is equal to 10 by 4 plus 10 by 6. LCM చూస్తే 4, 6 కు 2 2 అంటే 4 4 12 అవుతుంది. సో LCM 12 అయితే పైన 30 plus 20 that is 50 by 12. 50 by 12 అంటే 1 by r by 1 is equals to 12 by 50 అంటే 2 6 2 25 6 by 25 అంటే అప్పుడు 6ను మనం 25 చేత డివైడ్ చేద్దాం. సో 6 25 2 50 అంటే 0.24 వస్తుంది ఆన్సరు. మీరు గమనించవచ్చు 0.24. So junction law was proposed by Kirchhoff is based on junction law వచ్చేసి law of conservation of charge, loop law అయితే law of conservation of energy అని చెప్తాం. Materials which have a large number of free electrons and offer low resistance are called conductors. Conductors లో మాత్రమే low resistance ఉంటుంది, large number of. A fuse is made of thin wire and high melting point. This wire వచ్చేసి low melting point, sorry. సో ఇది వెరీ థిన్ అలాగే లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. వెరీ థిన్ వైరు లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది ఫ్యూజ్ వైరు. సో మన ఫిలమెంట్ అయితే థిన్ వైరు హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఫ్యూజ్ వైర్ వచ్చేసి థిన్ వైరు లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ లెంత్ వచ్చేసి మనకు 2 meters ఇచ్చాడు. క్రాస్ సెక్షనల్ ఏరియా 1 mm² ఇచ్చాడు. అండ్ రెసిస్ట్ రో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ 10⁸. దెన్ క్యాలిక్యులేట్ రెసిస్టెన్స్ అన్నాడు. మనకు ఫార్ములా R ఈజ్ ఈక్వల్స్ టు ρ L బై A అనేటువంటిది ఉంది. రో వాల్యూ ఎంత అంటే 10⁻⁸. లెంత్ ఎంత అంటే 2. ఏ ఇచ్చాడు. ఏ ఎంత ఇచ్చాడంటే 1 mm² అన్నాడు. సో దట్ ఈస్ మనకు 10⁻⁶ మీటర్స్ వస్తుంది. 10⁻⁶, that is 2 into 10⁻⁸ into 10⁻+6, that is 2 into 10⁻⁻2 ohm meters వస్తుంది. సో ఇది మనకు ఆన్సరు. ఓన్లీ ఓమ్స్, నాట్ ఓమ్ మీటర్. రెసిస్టెన్స్ కాబట్టి ఓన్లీ ఓమ్సే తీసుకోవాలి. దిస్ ఈజ్ ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ an evidence for motion of charge in atmosphere is provided by lightning అన్నమాట. సో లైట్నింగ్ ద్వారా మనకు అట్మాస్ఫియర్లో ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ప్రూవ్ అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇన్ కిలోవాట్ అవర్ కన్జ్యూమ్డ్ ఇన్ ఆపరేటింగ్ బల్బ్ ఆఫ్ 60 watts 10 hours అన్నాడు. కిలోవాట్ అవర్స్లో క్యాలిక్యులేట్ చేయాలి. 60 into 10/1000 చేస్తే వస్తుంది. 0 క్యాన్సిల్ అయితే దట్ ఈస్ 6/10 అంటే 0.6గా మనం 0.6 kWh చెప్పవచ్చు అనమాట. సో ద సైంటిఫిక్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ HC ఐర్స్టెడ్ రిలేటెడ్ టు స్టడీ. సో ఐర్స్టెడ్ వచ్చేసి ఏం కనుక్కున్నాడు అంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ను కనుక్కున్నాడు. సో కరెంట్ క్యారింగ్ వైర్లో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్నే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఆయన డిస్కవర్ చేశాడు. నెక్స్ట్ పిక్అవుట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. సో విత్ ఇన్ ఏ బార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ ఫ్రమ్ సౌత్ పోల్ టు నార్త్ పోల్ లోపల అయితే అనమాట. అవుట్ సైడ్ ద బార్ మ్యాగ్నెట్ అయితే దే ట్రావెల్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్. సో బోత్ ఆర్ ట్రూ అని. అవుట్ సైడ్ అయితే నార్త్ టు సౌత్, ఇన్ సైడ్ అయితే సౌత్ టు. సో వెబర్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని చెప్పొచ్చు. వెబర్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. So the magnetic force acting on a straight wire of length L carrying current I, so which is placed perpendicular to uniform magnetic field. Perpendicular to uniform magnetic field ante ILB అని చెప్తాం. Next, mechanical energy is converted into electrical energy. Mechanical is energy converted into electrical energy. Generator device which contains the slip rings and reverse the direction of through a coil. సో దీన్ని మనం ఎలక్ట్రిక్ మోటార్ అని చెప్తాం. సో ఇంక్రీజ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో ఏమన్నాడు 100 టర్న్స్ ఉన్నాయి. N ఈజ్ 100 ఇచ్చాడు. తర్వాత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెల్టా పై ఈక్వల్ టు 0.01 ఇచ్చాడు. అలాగే టైం వచ్చేసి డెల్టా టీ ఎంత ఇచ్చాడు అంటే 0.1. ఏం క్యాలిక్యులేట్ చేయమనంటే EMF. సో మనకు ఫార్ములా ఉంది ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు
ఎన్ డెల్టా పై బై డెల్టా టీ అనే ఫార్ములా ఉంది. ఎన్ అంటే ఇక్కడ 500 ఇచ్చాడు. ఎన్ ఈజ్ 500 ఇంటూ డెల్టా పై మీన్స్ 0.001 and delta t means 0.1. So epsilon equal to 500 into 0.001 by 0.1 can be written as 100. So that is 500 into, it can be written as 0.001 into 10. So this is 500 into 0.01 into 10 means so 0.01. సో అప్పుడు 0.0తో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 50 వోల్ట్స్ అనేది సో మనకు వస్తుంది. 50 వోల్ట్స్ సో 0.011 ఇంటూ 500 దిస్ ఈస్ 5. సో మనకు 5 వోల్ట్స్ వస్తుంది. సో 5 వోల్ట్స్ ఇస్ ద రైట్ ఆన్సరు. సో ఈ విధంగా మనం గుర్తించాలి. So next, if epsilon delta t are induced EMF and time respectively, then change in the magnetic flux. మనకు epsilon is equals to delta pi by delta t అని చెప్పొచ్చు. సో అప్పుడు చేంజ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే డెల్టా పై ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ ఏమవుతుంది అంటే డెల్టా టీ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఇది చెప్పొచ్చు. ఇవి మనకు 2023లో ఫిజిక్స్ పార్ట్లో 40 బిట్స్, అలాగే మనకు ఇంకా కెమిస్ట్రీ పార్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత వచ్చేసి మనకు ఎగ్జామ్స్ అయిపోతున్న తర్వాత పాలిసెట్ ఇంపార్టెంట్ బిట్స్ మన మెటీరియల్స్ నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫిజిక్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ. సో తర్వాత కెమిస్ట్రీ అప్లోడ్ చేస్తాం. సో దట్స్ ఆల్ టుడేస్ క్లాస్.